అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కేజీఎఫ్ తర్వాత యష్ నుంచి వస్తున్న సినిమా అంటేనే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి యష్ మనం ఇంతకుముందు చూసిన మాస్ హీరోలా కనిపించడం లేదు. ఒక డార్క్ వరల్డ్, గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్, పవర్, బెట్రేయల్, ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ కలిపి చాలా డిఫరెంట్గా కనిపిస్తున్న సినిమా టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. ఈరోజు వచ్చిన ట్రైలర్ చూస్తే అసలు సినిమా ఏంటి, యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది, నయన్తారా, కియారా అడ్వానీ పాత్రలు ఏంటి, ట్రైలర్లో దాగి ఉన్న ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏంటి అన్నీ ఈ వీడియోలో చూద్దాం. తెల్లని నక్షత్రం 1 ట్రైలర్ ఓవరాల్గా ఎలా ఉంది? ముందుగా చెప్పాలంటే టాక్సిక్ ట్రైలర్ చాలా స్టైలిష్గా, డార్క్గా మరియు అన్ప్రెడిక్టబుల్గా ఉంది. ఇది సాధారణ కమర్షియల్ సినిమా ట్రైలర్లా అనిపించదు. ప్రతి సీన్లో ఒక మిస్టరీ ఉండేలా కట్ చేశారు. ఒకవైపు యాక్షన్, మరోవైపు గ్యాంగ్స్టర్ వరల్డ్, ఇంకోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యలో యష్ క్యారెక్టర్ యొక్క డార్క్ సైడ్. అందుకే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కథ మొత్తం అర్థం కాకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్. ఎందుకంటే దర్శకుడు గీటూ మోహన్దాస్ కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. తెల్లని నక్షత్రం 2 యష్ లుక్ మరియు క్యారెక్టర్. ఇక ఈ సినిమాలో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది ఒక్కటే, యష్. కగ్లో రాకీ బాయ్గా ఒక మాస్ ఇమేజ్ క్రియేట్ చేసిన యష్, టోయిక్లో మాత్రం పూర్తిగా కొత్త సదేలో కనిపిస్తున్నాడు. అతని లుక్ మాత్రమే కాదు, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్, యాటిట్యూడ్, ప్రతి ఒక్కటి క్యారెక్టర్ చాలా డేంజరస్ అని చెప్పేలా ఉన్నాయి. ట్రైలర్లో యష్ ఒక సాధారణ హీరోలా కాకుండా తనకు కావాల్సింది సాధించడానికి ఏదైనా చేయగలిగే వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. యష్కి ఈ సినిమాలో ఒకటి కంటే ఎక్కువ షేడ్స్ లేదా ఐడెంటిటీస్ ఉన్నాయా అనే డౌట్ కూడా ట్రైలర్ క్రియేట్ చేస్తోంది. అది నిజమైతే సినిమా కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారే అవకాశం ఉంది. తెల్లని నక్షత్రం 3 గ్యాంగ్స్టర్ వరల్డ్. ట్రైలర్లో కనిపించే వరల్డ్ చాలా డార్క్గా ఉంది. పవర్ కోసం ఫైట్ చేసే క్యారెక్టర్స్, క్రైమ్, వెపన్స్, వయలెన్స్, మనీ, బట్రేయల్ ఇవన్నీ కలిపి ఒక పెద్ద గ్యాంగ్స్టర్ యూనివర్స్ చూపించినట్టు అనిపిస్తోంది. కానీ టోయిక్ను కేవలం గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పడం కష్టం. ఎందుకంటే ట్రైలర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అంటే క్రైమ్ వరల్డ్లో ఒక వ్యక్తి ఎదగడానికి అతను ఏం కోల్పోయాడు, అతని అమిల్తో రిలేషన్షిప్ ఎలా ఉంది, అతని పాస్ట్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్కి సినిమా సమాధానం చెప్పే అవకాశం ఉంది. తెల్లని నక్షత్రం 4 నయన్తారా క్యారెక్టర్. ఇక నయన్తారా గురించి మాట్లాడాలి. నయన్తారా ఈ సినిమాలో గంగా పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్లో ఆమె క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తోంది. ఆమె కేవలం హీరోకి లవ్ ఇంట్రెస్ట్గా ఉండబోతుందా, లేదా స్టర్లో కీలకమైన పాత్రనా అనే విషయానికి మాత్రం పూర్తిగా రివీల్ కాలేదు. కానీ ట్రైలర్ ప్రెజెంటేషన్ చూస్తే నయన్తారా క్యారెక్టర్కి ఎమోషనల్ వెయిట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. యష్ క్యారెక్టర్తో ఆమె రిలేషన్షిప్ సినిమా కథలో కీలకమైన పాయింట్ కావచ్చు. తెల్లని నక్షత్రం 5 కియారా అడ్వానీ. ఇక కియారా అడ్వానీ నాడియా పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్లో కియారాకి సంబంధించిన షాట్స్ కూడా చాలా అటెన్షన్ గ్రాబ్ చేశాయి. ఆమె క్యారెక్టర్కి యష్తో ఎలాంటి కనెక్షన్ ఉంది, లవ్ స్టోరీనా, బిజినెస్ కనెక్షన్నా, లేదా గ్యాంగ్స్టర్ వరల్డ్లో భాగమా అనేది సినిమా చూసే వరకు పూర్తిగా తెలియదు. కానీ ట్రైలర్ మాత్రం కియారా క్యారెక్టర్ గురించి క్యూరియాసిటీ పెంచేలా ఉంది. తెల్లని నక్షత్రం 6 హుమా కురేషి, తారా సుటారియా మరియు అదర్ క్యారెక్టర్స్. ఈ సినిమాలో సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. హుమా కురేషి, తారా సుటారియా, రుక్మిణీ వసంత్, టొవినో థామస్ వంటి యాక్టర్స్ ఉండటంతో స్టర్కి మల్టిపుల్ లేయర్స్ ఉండే అవకాశం ఉంది. ప్రతి క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉన్నట్టుగా ట్రైలర్ చూపిస్తోంది. ఇలాంటి పెద్ద కాస్ట్ ఉన్నప్పుడు సినిమా కథ కూడా పెద్ద క్యాన్వస్ మీద ఉండే అవకాశం ఉంటుంది. అయితే క్యారెక్టర్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్క్రీన్ప్లే కన్ఫ్యూజింగ్గా మారకుండా డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేశారో మూవీలో చూడాలి. 7 యాక్షన్ సీన్స్. ఇక యాక్షన్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో యాక్షన్ సీన్స్ చాలా రగా కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్నెసెసరీ హీరో ఎలివేషన్ కంటే క్యారెక్టర్ యొక్క వ్యోలెన్కే హైలైట్ చేసినట్టు అనిపిస్తోంది. యష్ ఇక్స్లో కూడా ఒక అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తోంది. కగ్లో మనం చూసిన మాస్ యాక్టియోన్కి ఇది పూర్తిగా డిఫరెంట్ ఫ్లేవర్లా అనిపిస్తోంది. అంటే రాకీ భాయ్ 2.0 కాదు, ఇది పూర్తిగా కొత్త యష్ క్యారెక్టర్. అదే టోయిక్కి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కావచ్చు. తెల్లని నక్షత్రం 8 సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్. ట్రైలర్లో మరో మేజర్ హైలైట్ సినిమాటోగ్రఫీ. డార్క్ లొకేషన్స్, ఓల్డ్ స్కూల్ అట్మాస్ఫియర్, ఇండస్ట్రియల్ సెటప్స్,
గ్యాంగ్స్టర్ ఎన్వైరన్మెంట్స్, రిచ్ ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కలిసి సినిమా అర్ల్కి యూనిక్ లుక్ ఇస్తున్నాయి. ప్రత్యేకంగా లైటింగ్ మరియు కెమెరా యాంగిల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ చూస్తే హాలీవుడ్ స్టైల్ క్రైమ్ డ్రామా ఫీల్ కూడా వస్తోంది. విజువల్స్ విషయంలో మాత్రం టాక్సిక్ చాలా పెద్ద స్కలేలో కనిపిస్తోంది. తెల్లని నక్షత్రం 9. మ్యూజిక్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇక మ్యూజిక్ గురించి కూడా మాట్లాడాలి. ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్కేనేస్కి మంచి ఇంటెన్సిటీ ఇస్తోంది. యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు మ్యూజిక్ ఎలివేషన్ పెంచుతోంది. ఎమోషనల్ మూమెంట్స్లో మాత్రం టోన్ పూర్తిగా మారుతున్నట్టు అనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ రవి బాస్రూర్ కావడంతో బ్యాక్గ్రౌండ్ స్కరేపై ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కేజీఎఫ్ లాంటి ఇంపాక్ట్ వస్తుందా లేదా అనేది మూవీ రిలీజ్ తర్వాతే తెలుస్తుంది. తెల్లని నక్షత్రం 10. స్టోరీ ప్రెడిక్షన్. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ విషయానికి. టాక్సిక్ కథ ఏంటి? ట్రైలర్ ఆధారంగా చూస్తే ఇది ఒక వ్యక్తి పవర్ కోసం క్రైమ్ వరల్డ్లోకి వెళ్ళి అక్కడ తన రిలేషన్షిప్స్, ఫ్యామిలీ, లాయల్టీ మరియు బెట్రేయల్ మధ్య స్ట్రగల్ చేసే కథలా అనిపిస్తోంది. ఫాదర్ సన్ కాన్ఫ్లిక్ట్ కూడా కథలో ఇంపార్టెంట్ ఎలిమెంట్ కావచ్చనే హింట్స్ కనిపిస్తున్నాయి. అయితే ఇది మన ప్రెడిక్షన్ మాత్రమే. ట్రైలర్ పూర్తిగా స్టోరీ రివీల్ చేయలేదు. అందుకే సినిమా గురించి ఇప్పుడే ఫైనల్ కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. నిప్పు ఫైనల్ వర్డిక్ట్. మొత్తంగా చూసుకుంటే టాక్సిక్ ట్రైలర్ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. యష్ కొత్త లుక్, డార్క్ గ్యాంగ్స్టర్ వరల్డ్, స్ట్రాంగ్ సపోర్టింగ్ కాస్ట్, నయన్తారా, కియారా పాత్రలపై క్యూరియాసిటీ, రా యాక్షన్, స్టైలిష్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిపి సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఒక విషయానికి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ట్రైలర్ బాగుండటం ఒకటి, మూవీ బాగుండటం మరోటి. ఇప్పుడు అసలు టెస్ట్ స్క్రీన్ ప్లే, ఎమోషనల్ డెప్త్ మరియు క్లైమాక్స్ మీదే ఉంటుంది. ట్రైలర్లో విజువల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. కానీ స్టోరీ ఆడియన్స్కి ఎంతవరకు కనెక్ట్ చేస్తుందో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. డైరెక్ట్ హిట్ మై ఎక్స్పెక్టేషన్. నా పర్సనల్ ఎక్స్పెక్టేషన్ ప్రకారం విజువల్స్ 9/10 యష్ లుక్, 9/10 యాక్షన్, మే 8-10 మ్యూజిక్, మే 8-10 స్టోరీ. ఇప్పుడే చెప్పడం కష్టం. ఓవరాల్ ట్రైలర్ మే 8-10. ఇది నా ట్రైలర్ బేస్డ్ ఒపీనియన్ మాత్రమే. ఎరుపు రంగు హృదయం అవుట్రో. మరి మీకు టాక్సిక్ ట్రైలర్ ఎలా అనిపించింది? యష్ ఈసారి రాకీ భాయ్ కంటే కొత్తగా కనిపిస్తున్నాడా? నయన్తారా, కియారాలో ఎవరి క్యారెక్టర్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించింది? ట్రైలర్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 10లో మీ రేటింగ్ను కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ మూవీ అప్డేట్స్ కోసం కన్నెల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్.